కావలి పట్టణంలోని 39వ వార్డులో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో పర్యటించిన ఆయనకు స్థానికులు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. రాక్షస పాలన అంతమొందించడానికి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన కోరారు. సీఎం జగన్ తన ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు రాయితో కొట్టారని డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి కత్తితో పొడిచారన్నారు, నిన్నటి రోజులు రాయితో కొట్టారన్నారు. ఎవరు కొట్టారు? వాళ్ళ మనుషులే కొట్టారు. అంటే మళ్ళా కుతంత్రం చేస్తున్నాడు. మళ్ళా కుతంత్రాలతో ప్రజలను మోసం చేయడం కొరకు మళ్ళా ఈరోజు కాట్బాలు రాయి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాడు. ఆలోచించండి, మోసం చేస్తున్నాడా లేదా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి రాక్షస ప్రభుత్వం, ఏ ఒక్కరికి కూడా అభివృద్ధి చేయనటువంటి ప్రభుత్వాన్ని ఇంకా కూడా మనం భరించాలని దయించి మీరు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా పనిచేసేది కాదు. అందుకోసమే ఆ రాక్షసుని తాగనంపేయడానికి ఈరోజు జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. మన బిడ్డల జీవితాలు ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడ బిడ్డలు చదువుకున్న బిడ్డలు కూలికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం కల్పించాల్సిన ఉద్యోగాలు కల్పించడం లేదు. పిల్లలేమో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు మన పాలమ్ముకుని, బర్రెలు పెట్టుకుని పాలమ్ముకుని ఈరోజు బిడ్డలు చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మన బట్ట బాధలు మన బిడ్డలు పడకూడదు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది నమ్మి చదివిస్తే ఈ రోజు ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా తరివి కొట్టాడు. తన లంచాల కోసం, తన కకృతి కోసం, తన అవినీతి కోసం వాళ్ళందరినీ కమిషన్లు అడిగినందువల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. అటువంటి ఉద్యోగాలు రావాలంటే మళ్ళా బాబు రావాలి. మన బిడ్డలకి జాబ్ రావాలంటే బాబు రావాలి. అప్పటి వరకు కూడా మన బిడ్డలను ఆదుకోవాల్సిన బాధ్యత బాబు గారే తీసుకున్నాడు. ఎందుకంటే 21 సంవత్సరాలు పూర్తయి, డిగ్రీలు పూర్తయి ఖాళీగా ఉంటే అటువంటి పిల్లలు నిర్వీర్యమైపోతున్నారు. ఉద్యోగాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్క డిగ్రీ పూర్తయిన నిరుద్యోగ ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా నెలకి 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ మీ మీద ఆధారపడకుండా ఆ 3,000తో వాళ్ళు కష్టపడి చదువుకునేదానికి అవకాశం కల్పించే చంద్రబాబును మనం అందరం కూడా ముఖ్యమంత్రి చేసుకున్నాం.